కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలాగ మిల్ మేకర్తో గ్రేవీ కర్రీ చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. రైస్లోకి రోటీలోకి కూడా బాగుంటుంది. వాటర్ బాయిల్ చేసుకొని మిల్ మేకర్ని 2 నిమిషాలు ఉడికించుకొని వాటర్ నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలని మెత్తటి పేస్ట్లో చేసుకుని ఇందులో వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇందులోనే 2 టమాటాలని పేస్ట్ చేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఆయిల్ తేలే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని ఇవి కూడా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకొని మిల్ మేకర్ని వాటర్ నుంచి పిండేసి వీటిని కూడా 2 నిమిషాలు వేపుకుని వాటర్ వేసుకుని కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి మిల్ మేకర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది.